మొన్నటిదాకా నిండు సభలో నీళ్ల లొల్లి, ఇప్పుడు సభా వేదికలపై సవాళ్లు ప్రతి సవాళ్లు. ఇక మున్సిపల్స్ ముంగిట్లో తెలంగాణ రాజకీయం ఇప్పుడు లెక్క వైపు టర్న్ తీసుకుంది. 2,500 ఇస్తాడు మహిళలకు, మహాలక్ష్మి ఇస్తాడా? మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు. ఈనాడు శాసనసభలో చర్చ పెడితే చర్చకు రానోళ్ళు, ప్రజల సమస్యల గురించి మాట్లాడనోళ్ళు ఇవాళ మనల్ని ప్రశ్నించే వాళ్ళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అక్క, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎందుకు రాలేదు? ఎక్కడికి పోయినాయి ఆ నిధులు అని నేను అడుగుతున్నా. అందరికి అర్థమైపోయింది, కేంద్ర నిధులు తప్ప ఒక్క పైసా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే. గతంలో కూడా కేంద్ర నిధులు అని పని. నీళ్లలో నిప్పు లేచినట్టుగా రగిలిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు నిధుల వైపు మళ్లింది. 20 లక్షల కోట్ల బడ్జెట్ తో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో లెక్క చెప్పాలని సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు 20 లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినవో లెక్క చెప్పలే. ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. ఈ విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినుంటే 20,000 కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఎందుకు రాలేదు? ఎక్కడికి పోయినాయి ఆ నిధులు అని నేను అడుగుతున్నా. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో పేదోళ్ళకి 20 లక్షల ఇల్లు వచ్చి ఉండేది. టీఆర్ఎస్ హయాంలో చేసింది ఏమీ లేదు, అలాగే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది కూడా ఏమీ లేదని కమలదళం నుంచి కౌంటర్ దూసుకొచ్చింది. కాదు కూడదంటే ఈ 2 ఏళ్ల మున్సిపాలిటీ కార్పొరేషన్ల అభివృద్ధికి కాంగ్రెస్ ఎన్ని నిధుల్ని ఖర్చు చేసిందో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధి నిధులన్నీ కేంద్రం ఇచ్చినవే అన్నారు ఆయన. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫలానా మున్సిపాలిటీకి ఫలానా కార్పొరేషన్ కు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ని పైసలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి ఒక డిమాండ్ పక్కా చేయాలి. మనం ఒక్క పైసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గవర్నమెంట్ లో మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఇవ్వాలి. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. పాలమూరులో మరో దృశ్యం. సభా వేదికగా కేంద్ర పథకాల గురించి చెప్పిన ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయించాలని ఢన్ కీ బాత్ ముచ్చట సీఎం చెవిలో వేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులను మ్యాచింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆ పథకాలు ల్యాబ్స్ కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుతూ, ఇంకొక ముఖ్య విషయం, పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి కాబట్టి ప్రజలకు పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఈరోజు రోడ్లు లేదు, చాలా దీనావస్థలో ఉన్నాయి. పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు 20,000 కోట్లు ఇచ్చే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ కూడా బాగా అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అభివృద్ధి ధ్యేయం, ఎన్నికల వరకే రాజకీయం అంటూ పాలమూరు వేదికగా ఫ్రెండ్లీ ఆవాజ్ తెరపైకొచ్చింది. మరోవైపు మున్సిపల్స్ ముంగిట్లో అన్ని జెండాల అజెండా లెక్క మీదే ఉంది. ఎవరి లెక్కలు వాళ్ళు వల్లి వేస్తున్నారు, ఎదుటోళ్లను ప్రశ్నిస్తున్నారు.